గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇరుగు పొరుగునే వ్యాపారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చదువుకున్న వారితో డ్వాక్రా తరహా గ్రూపులు, గ్రామం యూనిట్గా ఉపాధి కల్పన. ఇప్పటికే సెర్ప్ ద్వారా సర్వే పూర్తి. 20 లక్షల మంది మహిళలు, యువతల ఆసక్తి. త్వరలో పైలట్ ప్రాజెక్ట్ కింద 100 యూనిట్లు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం. మీ పిల్లలు చదువుకుని ఖాళీగా ఉన్నారా? స్వయం ఉపాధికి సిద్ధంగా ఉన్నారా? ఈ రంగంలో మహిళలకు ఆసక్తి ఉందా? ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇరుగు పొరుగు వ్యాపారం, నైబర్హుడ్ బిజినెస్ అనే విధానాన్ని తీసుకురాబోతుంది. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న మహిళలు, యువతలతో ప్రత్యేకంగా డ్వాక్రా తరహాలో సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తదుపరి దశలో దీన్ని పురుషులు, యువకులకు విస్తరిస్తారు. ఇందుకు గాను రాష్ట్రంలో 1.1 కోట్లకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై సెర్ప్ ద్వారా సర్వే చేసింది. డ్వాక్రా మహిళలు, వారి పిల్లలు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, స్వయంోపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఉందా, ఏ రకం జీవనోపాధిపై ఆసక్తి ఉంది, ఇప్పటికే వ్యవసాయం స్వయంోపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్న వారు ఎవరన్నా వివరాలు 4 రోజులుగా సేకరించారు. ఈ సర్వేలో దాదాపు 20 లక్షల మంది మహిళలు, యువతులు స్వయంోపాధిపై ఆసక్తి కనబరిచారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 100 నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు సెర్ప్ అధికారులు కసరత్తు ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి. అయితే 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దీశాలి. తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పథకం PMG ఆయనకి దక్కింది. పోలీసులకు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్య కావడం విశేషం. 2 ఏళ్ల క్రితం గొలుసు దొంగను పట్టుకునే క్రమంలో 7 సార్లు కత్తిపోట్లకు గురైన వెరవకుండా ప్రతిఘటించి పట్టుకున్న దీశాలి యాదయ్యకు ఈ సమున్నత గౌరవం దక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చెరువులోనే చౌక దుకాణం. కొత్తగా 4,000 రేషన్ షాపులు, ఖాళీగా ఉన్న 6,500 దుకాణాలకు డీలర్ల నియామకం. MDOలతో ఉపయోగం లేదని ప్రభుత్వ భావన. రేషన్ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా చౌక దుకాణాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నటువంటి 29,796 దుకాణాలకు అదనంగా మరో 4,000 ఏర్పాటు చేయబోతున్నారు. వైకాపా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లతో కార్డుదారులకు ఉపయోగం లేకపోగా పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చౌక దుకాణాల వ్యవస్థను పటిష్టపరిచి వారి ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడటం, నిర్దేశిత సమయంలో సరైన తూకంలో రేషన్ అందించడమే లక్ష్యంతో కొత్త దుకాణాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రోజు 1.05 లక్షల మందికి ఆహారం, పూటకు 35,000 మందికి పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు. నేడు గుడివాడలో తొలి క్యాంటీన్ను ప్రారంభించడం సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో శుక్రవారం ప్రారంభించే అన్న క్యాంటీన్లో 3 పూట్ల కలిపి రోజు 1,05,000 మందికి పేదలకు ఆహారం సరఫరా చేయబోతున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000, రాత్రి 35,000 మందికి ఆహారం అందించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజాధనం జగనన్న కాలనీల పాలు అంటూ కష్టపడి ఇళ్ళు నిర్మించుకుంటే కనీస వస్తువులు ఉండవు, కొద్ది గొప్ప సౌకర్యాలు ఉంటే ఇళ్ళు ఉండవు. ఇదే జగనన్న కాలనీల ప్రత్యేకత. కనుచూపు మేర చెట్టడవిలా ఉన్న ఈ ప్రాంతం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నిపాడులోని జగనన్న అర్బన్ హౌసింగ్ కాలనీ. ఏటా 2 పంటలు పండే భూమిలో కాలనీ కోసం వైకాపా ప్రభుత్వం 334 ఎకరాలు సేకరించింది. 3 కోట్లు వెచ్చించి స్తంభాలు పాతింది, మట్టిపోసి రోడ్లు వేసామంది. 15,000 మందికి స్థలాల పట్టాలు ఇచ్చింది. ఏ ఒక్కరికి స్థలం చూపలేదు. అయినా కాలనీకి 2021లో శంకుస్థాపన చేసి అతిపెద్ద హౌసింగ్ కాలనీలో ఒకటిగా ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత 3 ఏళ్ల అధికారంలో ఉన్న కాలనీలో పునాది కూడా తవ్వలేదు. 153.64 కోట్లతో సేకరించిన భూమిలో ఇప్పుడు కంప చెట్లు పెరిగే, స్తంభాలు ఒరిగిపోతున్నాయి, రోడ్లు ఆనవాళ్లు కోల్పోయాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే, ఇదే పరిస్థితి అమరావతిలో వచ్చినప్పుడేమో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇక్కడ వస్తేనేమో అది వీధి పాలైనట్టే. ఇప్పుడు అమరావతిలో కంప చెట్లు మొలిచి 39 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ క్లియర్ చేయాల్సి వచ్చింది. అంటే అది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ జరిగిందంటే బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలి కదా. రోడ్లు వేశారు, కరెంటు స్తంభాలు కట్టారు, అన్ని సిస్టమ్ సెట్ చేశాక ఇప్పుడు అవి ఉంటాయో తెలియదు, లేదో తెలియదు, ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు అన్నటువంటి పరిస్థితి వస్తే దాన్ని ఏ విధంగా అంచనా వేయాలి? దాన్ని ఒక రకంగా పేదలకి అంత అన్నం పెడతంటే, లేదా పేదలకి ఇచ్చిన గూడిని నాశనం చేస్తుంటే దాన్ని కవర్ చేస్తూ అదేదో ఇవ్వడమే తప్పు, లేదా పెట్టడమే తప్పు, కట్టడమే తప్పు అన్నటువంటి కోణంలో వార్త రాయడం వీళ్ళకే తేలింది. ఏదైనా సరే తిమ్మిని బమ్మిని చేయటం అన్నటువంటి దాంట్లో స్పెషాలిటీ అన్నటువంటి మరొకసారి నిరూపణ అయ్యింది. పత్రికల యొక్క ధర్మం ఎప్పుడో చచ్చిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. లేకపోతే సాక్షి, మన కేసులు ఎత్తేద్దాం అంటూ తనపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు బాబు కుతంత్రం. ముందుగా దర్యాప్తును బలహీనపరిచే ఎత్తుగడ, అనంతరం కేసుల విచారణ ఉపశమనకు స్కెచ్, మంత్రివర్గం ద్వారా మమ అనిపించే ప్రణాళిక, దర్యాప్తు అధికారులకు రోజు ప్రత్యేక క్లాసులు, డీజీపీ సిఐడి చీఫ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి, డిఫెన్స్ న్యాయవాదులకు సహకరించాలని ఆదేశం,
2 నెలల్లోగా పని పూర్తి కావాలని నిర్దేశం. అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషన్ పలువురిపై లుకౌట్ నోటీసులు ఉపసంహరణ, ఆ కేసులను సీబీఐకి అప్పగించాలంటున్న నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు మీద పెట్టిన 7 కేసులు ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది అన్నటువంటి వార్తని టచ్ చేశారు. లేకపోతే ఒక్కటిగా నిలబడ్డాం, అందుకే బాబు తల వంచారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా పోటీకి ఎత్తడం, దొడ్డిదారిని ప్రలోభపెట్టి గెలవాలని కుతంత్రం. ఈ అన్యాయం తీరుపై మనం అంతా యుద్ధం చేశాం. మన క్యాడర్ బలంగా నిలబడటంతో బాబులో వణుకు, అందుకే పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు అబద్ధపు హామీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇసుక బుకింగ్కి ఆన్లైన్ అప్లికేషన్, సీఎం చంద్రబాబు సమీక్షలో మార్గదర్శకాలు జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంబేద్కర్ విగ్రహంపై దాడ, త్వరలోనే ఏపీకి బృందాన్ని పంపిస్తాం, దొండగోలను శిక్షించేలా చర్యలు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఎస్సీ చైర్మన్ కిషోర్ మక్వానా హామీ. విగ్రహానికి కేంద్ర బలాలతో రక్షణ కల్పించాలి, పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి, వింతపత్రం అందించిన వైఎస్ఆర్సీపీ బృందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది తప్పుడు ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ జరిగింది జగన్కి సంబంధించినటువంటి పేరు తీసేస్తే అది ఏకంగా విగ్రహానికే భంగకరం అన్నటువంటి రూట్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనే తప్పుదోవ పట్టించినటువంటి వ్యవహారం ఇది. లేకపోతే ఓడిఎల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాల కొత్త విధానం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరం ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాల కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ బుధవారం తెలిపారు. సమర్థవంతంగా ఓడిఎల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లు అందించడంతో పాటు ప్రవేశాల్లో పారదర్శకతను పెంపొందించడానికి సెప్టెంబర్ నుంచి కొత్త ప్రవేశాల విధానాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి తప్పులు చేయొద్దు, పాలనా దుర్వినియోగాన్ని జనం ఇష్టపడరు, సీఎం పవర్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగిద్దాం, మనం మళ్ళీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, హామీల అమలుకు శ్రీకారం చుట్టాం, ఉచిత ఇసుకపై వైసీపీ బురద జల్లుతోంది, త్వరలోనే నామినేటెడ్ పోస్టులు బట్టి టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదు, పొలిటికల్ గవర్నెన్స్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిద్దామని ఆ పార్టీ శ్రేణులతో అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలని బలమైన సంకల్పంతో ఉన్నామని చెప్పారు. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయి, ఎక్కువ కాలం అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తూ ఉంటే దేశంలో ఏపీని అగ్రభాగాన్ని నిలబెట్టుకోవచ్చు, అందుకే మనం 1995 మోడల్ పాలన గుర్తు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పేదకు పట్టెడన్నం, నెట్టించి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, 5 ఏళ్ల తర్వాత తిరిగి ₹5 భోజనం. గుడివాడలో లాంఛనంగా చంద్రబాబు శ్రీకారం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 క్యాంటీన్లు. పండగలా నిర్వహించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు. వడ్డన చేయనున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. హరే కృష్ణ మూవ్మెంట్కి ఆహార సరఫరా కాంట్రాక్ట్. క్యాంటీన్ మెనూలో ఇడ్లీ, పూరి, అన్నం, సాంబారు, పప్పు, కూర, పెరుగు, ఊరగాయ. కోటి విరాళం ప్రకటించిన వారి పేట ఒకరోజు వడ్డన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. భువనేశ్వరి విరాళం ₹1,00,00,000. అంటే ఇవాళ భువనేశ్వర్ గారి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానం జరగబోతుంది. లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన నమోదైన సిబిఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో ఈడీ ఇచ్చినటువంటి తీర్పు మీద ఈడీ ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసును విచారించేటటువంటి సందర్భంలో జడ్జి గారు తప్పుకోవడం అన్నటువంటిది కీలకమైంది. లేకపోతే రోజు రావాల్సిందే 16 మంది సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. ఉదయం 10 గంటలకు హెడ్ క్వార్టర్స్కి వచ్చి రిజిస్టర్లో సంతకం చేయాలి, సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన అధికారులు ప్రతిరోజు హెడ్ క్వార్టర్స్కి రావాలి, ఇది నిబంధన. దీన్ని పట్టించుకొని 16 మంది సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. ప్రతిరోజు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్కి రావాలని ఆదేశించారు. నిబంధనలు పట్టించుకోకుండా రోజు కార్యాలయానికి రాకుండా సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలు రావడంతో డీజీపీ స్పందించారు. ఇటీవల ప్రభుత్వం పలువురు సీనియర్ జూనియర్ అధికారులను బదిలీ చేసింది. కొందరు ఐపీఎస్లు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదే కనుక జగన్ హయాంలో జరిగితే కనుక ఐపీఎస్లని వేధించారు, ఉసురు పోసుకున్నారు, వాళ్ళని అన్యాయం చేశారని రాసేవాళ్ళు. ఇప్పుడు ఐపీఎస్లను అవమానిస్తుంటే అది అద్భుతం అన్నటువంటి కోణంలో రాసుకురావడం అన్నటువంటిది మన రాష్ట్రంలో జర్నలిజం చచ్చిపోయింది అనడానికి, తెలుగు జర్నలిజం అనేటటువంటిది అమ్ముడుపోతోంది, లేకపోతే కనుక అసహ్యకరంగా మారుతుంది అనడానికి సజీవ సాక్ష్యం. అయితే గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం, మత్తు పదార్థాల కట్టడికి కూటమి సర్కార్ చర్యలు. ఏఎన్టీఎఫ్ చీఫ్గా ఆకే రవికృష్ణ నియామకం. 724 మంది పోలీసు సిబ్బందితో రంగంలోకి. జగన్ రెడ్డి పాలనలో ఊరూరా వ్యాప్తి చెందిన గంజాయి డ్రగ్స్ కట్టడి టీడీపీ కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో సమర్థవంతంగా పనిచేసిన ఐజీ ర్యాంక్ అధికారి ఆకే రవికృష్ణ రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా నియమించింది. అమరావతిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక సెల్ ఏర్పాటు చేయబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు సెబ్ పేరుతో జగన్ ప్రభుత్వంలో కూడా చేశారు. ఇప్పుడు పట్టుకుంటారు, అప్పుడు పట్టుకున్నారు. అప్పుడు పట్టుకుంటేనేమో పట్టుకున్నటువంటి కేసులన్నీ కూడా జగన్ హయాంలో ఫెయిల్యూర్ కింద రాశారు. ఇప్పుడు పట్టుకుంటేనేమో అది సమర్థవంతం కింద రాస్తారు. అదే విచిత్రం. అప్పుడు కూడా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు, గంజాయిని పట్టుకున్నారు, డ్రగ్స్ పట్టుకున్నారు, ఎప్పటికప్పుడు పట్టుకుంటానే వచ్చారు. పట్టుకుంటాం అంటే
ప్రభుత్వం బాధ్యతగా పనిచేసినట్టు అప్పుడైనా ఇప్పుడైనా. కానీ అప్పుడు పట్టుకుంటే ఇదిగో గంజాయి రాష్ట్రం అయిపోతుంది, డ్రగ్స్ రాష్ట్రం అయిపోతుంది అంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అదే పని ఈ ప్రభుత్వం చేస్తే అద్భుతం జరగబోతోందని రాసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ 2 నెలల్లో దొరికినటువంటి గంజాయి మరి తెలుగుదేశం వాళ్ళు అమ్మినట్ట, లేకపోతే జనసేన వాళ్ళు అమ్మినట్ట, బీజేపీ వాళ్ళు అమ్మినట్ట. బేసిక్గా డ్రగ్స్ మత్తు పదార్థాలు అమ్మేటటువంటి అదోలు ఎప్పుడూ ఉంటుంటారు. దాన్ని ఎప్పటికప్పుడు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాకపోతే ఒకళ్ళ హయాంలోది ప్రభుత్వానికి ముడిపెట్టి ఇంకొకళ్ళ హయాంలోది ప్రభుత్వపు విజయంగా చూపించడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే ఐజీ రవిప్రకాష్కి రాష్ట్రపతి మెడల్, మరో సిఐకి కూడా 19 మందికి ప్రతిభా సేవా పథకాలు, దక్షిణ మధ్య రైల్వేలో ఒకరికి విశిష్ట సేవా పథకం. ఏపీకి చెందినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిప్రకాష్, మీసాల ఇన్స్పెక్టర్ దండు గంగారాజులకి ఏడాది ప్రతిష్టాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు లభించాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ దేశంలో విశిష్ట సేవలు అందించిన యూనిఫామ్ సర్వీసులకు మెడల్స్ ప్రకటించింది. రాష్ట్రంలో పోలీస్ సర్వీస్లో ఉన్న మరో 19 మందికి, ఫైర్ సర్వీస్లో ఒకరికి ప్రతిభా సేవా పథకాలను ప్రకటించారు. కాగా చిత్తూరు జిల్లాలో జన్మించిన రవిప్రకాష్ 1998లో కరీంనగర్ డీఎస్పీగా, విజయవాడలో డీసీపీగా, ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీగా, అనంతపురం రేంజ్ డీఐజీగా, ఏసీబీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. సబ్ విభాగం ఐజీగా ప్రస్తుతం పనిచేస్తున్న ఆయనకు పోలీస్ శాఖలో సమర్థవంతుడిగా పేరుంది. మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో అడిషనల్ ఎస్పీ విష్ణు నారెడ్డి, డీఐజీ లక్ష్మీ ఎన్ఎస్జే, డీఎస్పీలు గోపాలకృష్ణ, సోమసాని, మురళీకృష్ణ, తక్కెళ్లపాటి శ్రీనివాసులు, పెదరాసి, ఏఎస్పీ రామచంద్రమూర్తి, కొండు మహంతి, గ్రూప్ కమాండర్ ఉదయ్ భాస్కర్, దేశభక్తిన ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి రాజు, కనుమూరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నరసింహారావు, సిరికి శ్రీనివాసరావు, గడ్డం వీర వెంకట సత్య సాంబశివరావు, తోటకూర వెంకట సుబ్బారాయుడు, జింక డి భక్తవత్సలరాజు, షేక్ చిన్న సైదా, కె గోవిందరాజులు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చిన్నం మార్టిన్ లోదర్ కింగ్ తదితరులకు ఈ పథకాలను ప్రకటించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వరరావుకి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాన్ని, ఏఎస్ఐ జే సుధాకర్ ప్రతిభా పురస్కారాన్ని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. ఎన్నికల కూటమి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ షఫీ బుధవారం పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపశమన గడువు ఉంది. అందువల్ల ఆ రోజు సత్యనారాయణ ఎన్నికను అధికారికంగా ప్రకటించబోతున్నారు. తొలుత బుధవారం ఉదయం నామినేషన్ల పరిశీలనలో బొత్స సత్యనారాయణ, షేక్ షఫీ నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు. అనంతరం షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి జనసేనలో చేరడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఫైబర్ నెట్లో భారీగా అక్రమాలు, జగన్ హయాంలో 800 కోట్లకు పైగా దోపిడీ, పులివెందులకు చెందిన 500 మందికి జీతాలు, పని మాత్రం ఎక్కడో, మసూదన్ రెడ్డికి తిరుపతిలో 7 నక్షత్రాల హోటల్, ఫైబర్ అవినీతిపై మైక్రో లెవెల్ ఆక్టింగ్ చేయించాలి, సీఎస్కి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి విజ్ఞప్తి, విజిలెన్స్ విచారణకు ఆదేశాలు, ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫైబర్ నెట్కి 800 కోట్లకు పైగా నష్టం వచ్చేలా గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ని కలిశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అండతో జరిగిన దోపిడీకి సంబంధించిన కొన్ని ఆధారాలు అందజేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.